హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మొన్నటి రోజు వ్లాగ్. మా పిల్లలు చూసారు కదా, మార్నింగ్ లేవగానే ఒక క్లీనింగ్కి ఒక ఆవిడ వస్తారండి. ఇంకా ఆవిడ వెనక తిరుగుతూ ఉంటారు. మా చిన్నోడైతే ఆవిడని అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఉన్నాడు. ఎంత బాధ అనిపిస్తుందో అండి. అంటే ఇంకా ఆవిడ ఇంట్లో పనులు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఆవిడ చుట్టూనే తిరుగుతూనే ఉంటాడు. అండ్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇవాళ మీకైతే నా చిన్నప్పటి ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ త్వరగానే లేచేస్తారండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఏమేసావు వాటర్లో చెప్పు. మట్టి ఎందుకు? ఇక్కడ ఎవరు గీరారు చెప్పు నీ ఫేస్ పైన. అన్న గీరాడా? నువ్వు గుడ్ బాయ్ మా? నువ్వేమనలేదా? ఏంటి తింటావా? ఏం తింటావు? ఇడ్లీ కావాలా? ఇంకా మార్నింగ్ లేవడమే ఇంకా తింటానని ఏడుస్తూ ఉంటాడండి. ఆ బ్రష్ చేసుకోరా కొంచెము అలా అంటే బాబుకి అస్సలు ఓపిక ఉండదు. అలా అనేసి ఎక్కువ తినడండి, ఒక్క ఇడ్లీ తింటాడు అంతే. కానీ ఆ ఒక్క ఇడ్లీ పడేదాకా అసలు మనసు ప్రశాంతంగా ఉండదు. ఇంకా ఆవిడ బొట్లు పెడుతుంటే చూశారు కదా, వీళ్ళతోని అసలు మొత్తం ఆ గడపల దగ్గరనే కూర్చుంటారండి. మొత్తం అవన్నీ కూడా జరిపేస్తారు. మా డాడీ ఏమో తిడుతూ ఉంటారు, అసలు ముట్టొద్దు గడపలకి. మా డాడీకి ఏంటంటే ఇలా గడపలకు ముగ్గులు పెట్టడము ఇవన్నీ కూడా చాలా ఇష్టము. ఇంకా తర్వాత ఇగో చూశారు కదా, ఆ ఫోటోతో కొద్దిసేపు అటు ఇటు ఆడుతూ ఉంటారు. ఇంకా మార్నింగ్ 6కి లేస్తారండి. ఇంకా వాళ్ళకి అంటే ఇప్పుడు సన్ కూడా త్వరగా వచ్చేస్తున్నాడు కదా, మార్నింగ్ అంటే డే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉంటారు. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇడ్లీలు వేసేసాను, అందరు కూడా తినేసారు. నాకేమో అసలు చాలా బోరింగ్గా అనిపిస్తుందండి. ఇంకా మా పిల్లలు ఏంటంటే మా డాడీ బయటకు తీసుకొని వెళ్ళిపోతారు, అరౌండ్ 9 ఆ టైంకే తీసుకెళ్ళిపోతారు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చున్నాను. అమ్మ ఉంటే అమ్మతో మాట్లాడుతూ సరదాగా అలా గడిచేదండి. కానీ ఇప్పుడైతే ఫుల్ బోరింగ్గా, అంటే ఇంకెవ్వరు ఉండరు మాట్లాడడానికి చేయడానికి. అండ్ చాలామంది సీసీ కెమెరా ఎక్కడ ఉంటుంది అని అడిగారు కదా, హాల్లో ఉంటుందండి. ఇక్కడైతే పెట్టాము పైనుంచి, ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇందులో నుంచి మనము వాయిస్ కూడా మాట్లాడవచ్చు. అండ్ నేనైతే ఇవాళ మీకోసం అయితే ఒకటి చెప్తాను. చాలామంది లేడీస్ ఇప్పుడు నార్మల్గా యూరిన్ లీకేజ్ అనేసి వైట్ డిశ్చార్జ్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా. మనం నార్మల్గా వేసుకునే ప్యాంటీస్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయండి రెగ్యులర్గా యూస్ చేస్తే. అలాంటి వాళ్ళ కోసం ఇవాళ ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నాను. నాకు పర్సనల్గా బాగా యూజ్ అయిందండి ఈ ప్రోడక్ట్. అదేంటంటే ఎవర్టీన్ వాళ్ళ ఆల్ట్రా థిన్ డైలీ ప్యాంటీ లైనర్స్ అండి. సో ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ చాలా థిన్గా ఉంటాయండి. సో కాటన్ సాఫ్ట్ అయితే ఉంటాయి. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా ఒక 30 ప్యాడ్స్ అయితే వస్తాయి. ఇవైతే ప్యాంటీ లైనర్స్ అండి. మనకి క్విక్గా అబ్జర్వ్ చేసుకొని మనకి అట్లా ఇచ్చింగ్ ఇరిటేషన్ అలా ఏమీ ఉండదు. డైలీ ప్యాడ్ పెట్టుకోవాలంటే, నార్మల్ ప్యాడ్ పెట్టుకోవాలంటే అందరికీ కంఫర్ట్గా అనిపించదు కదా. ఈ ప్యాంటీ లైనర్స్ అయితే బెస్ట్ అండి. ఇందులో మొత్తం చూసాక 30 వస్తాయి. మనం హ్యాపీగా అంటే క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ రెగ్యులర్ యూస్ చేసినా మనకు అంత డిఫరెన్స్ అయితే తెలీదు. ఎంత క్విక్గా అబ్జర్వ్ చేస్తాయో అసలు. ఇలా ఇచ్చింగ్గా కానీ అలా మనకి ఇరిటేషన్ అలా ఏమీ ఉండదు. మనకు నార్మల్గా మైల్డ్గా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా అలా అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. చూసారు కదా, ఇక్కడ వాటర్ వేసినా ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేసేసి మనకి అంటే ఈ చుప్ లాగా అలా అస్సలు ఉండదు. అండ్ ఇందులో మనకి యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా మనకి అస్సలు ఆ డిఫరెన్స్, అంటే మనం ప్యాడ్ పెట్టుకుంటే కొంచెం ఒక టైప్ ఆఫ్ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా, అలా అస్సలు ఉండదు. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్ అండి. అండ్ ప్రైస్ కూడా మనకి మంచిగా రీజనబుల్లోనే వచ్చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అన్నీ కూడా ఇస్తానండి. సో ఆ లింక్స్ క్లిక్ చేసేసి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి అయితే అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఈ ప్యాంటీ లైనర్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి లింక్స్ కోసం. అయితే టైం అయితే 10:30 అవుతుందండి. కానీ ఇంకా నేనైతే వంటకి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్వరగా తినేస్తున్నారు కదా, ఇంకా లంచ్ కూడా త్వరగా తినేస్తారు అనేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. మా డాడీ కోసం అయితే ఒక వెజ్ కర్రీ చేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లిటరల్లీ రోజు నాన్ వెజ్ అండి. ఒకరోజు చేపలు, రొయ్యలు అండ్
మటన్, చికెన్ ఇంకంతే. ఈ 4 కర్రీస్లలోనే వారమంతా గడిచిపోతుంది. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి. ఇవాళ అయితే నేను ఇంకా ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. మా డాడీ ఒక 2 kgs ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కరీంనగర్లో డ్యామ్ ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే కొరమేని ఫిష్ ఉంటుంది కదా, మేమైతే బొమ్మ చేపలు అంటాము. ఇంకా చేపలు అయితే తీసుకొచ్చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అవైతే పులుసు పెట్టుకుంటే బాగోదండి, ఇగురు పెట్టుకోవాలి. నేను ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. సో ఒక 2 kgs ఫిష్ ఉంటే కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంత ఫిష్ చేసినా ఎవరు తింటారులే అనేసి ఇంకా కొన్ని ముక్కలు అయితే ఇప్పుడు ఫ్రై చేస్తాను. పిల్లలకేమో ఫ్రై చేసి పెడతాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇగురు ఇష్టపడతారు, ఆయన కోసం అయితే ఇగురు చేసేస్తాను. కొంచెం పెద్దగా ఉన్న పీసెస్ అవన్నీ కూడా తీసేసి ఇంకా ఫ్రై అయితే చేస్తాను. మా అత్తమ్మ వాళ్ళ సైడు ఇగురు నేర్చుకున్నానండి. అత్తమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా ఇగురు కర్రీ చేసుకుంటారు. సేమ్ అండి, అంటే నార్మల్గా మనము పులుసుకి ఇగురికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. పులుసులో మనం చింతపండు వేస్తాం కదా, ఇగురులో ఆ చింతపండు అస్సలు వేయము. జస్ట్ నార్మల్గానే అన్ని మసాలా, నార్మల్ ఆనియన్ అన్నీ వేసేసుకొని చేస్తాం. ఇట్లా చేసుకోండి, అంటే ఈ ఫిష్కి ఈ కర్రీ బాగుంటుంది. అంటే పులుసు వేసుకుంటే ఆ ఫిష్ టేస్ట్ అదంతా పోతుంది. ఇలా ఇగురు చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అంటే ముందైతే అస్సలు సరిగ్గా చేయొచ్చేదే కాదు, కానీ ఇప్పుడైతే మొత్తం ప్రో అయిపోయాను. ఇంకా అంటే రిపీటెడ్గా చేస్తూ ఉంటాను కదా, ఇంకా మంచిగా చేయడం అయితే వచ్చు. అండ్ అంటే నేను బాగా చేస్తానో మరి మా ఆయన ఇష్టంగా తింటారో తెలీదు, ఆయన అయితే ఇష్టంగానే తింటారు. ఇంక ఈ పిల్లలకి ఏంటంటే కారం తక్కువ వేసేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇందులో ఓన్లీ ఇగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేనేమో ఫస్ట్ ఇందులో ఉప్పు, కారం, పసుపు అవి 3 కలిపేసుకొని కొద్దిసేపు ఒక 1 hour అయినా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఆ పీస్ ముక్కల్లోకి కొంచెం మంచిగా అది సాల్ట్ అదంతా కూడా పడుతుంది. మా మమ్మీ ఉంటే నాకైతే, మా అక్కకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. మా మమ్మీ కూడా ఇష్టంగా తినేవారు. బట్ ఇంకా మా అక్క చనిపోయినప్పటి నుంచి మా మమ్మీ కంప్లీట్గా మానేశారు. ఇంకా ఎప్పుడో ఒకసారి బెంగళూరు వచ్చేటప్పుడు తినేది. బట్ మా అక్క మాత్రం ఇష్టంగా, మళ్ళీ మా తమ్ముడు అంత ఇష్టంగా తినడండి నాన్ వెజ్. ఇంకా నేను తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే ఇంకా ఎక్కువగానే తింటాను. అండ్ మెయిన్ ఏంటంటే ఇంకా మా హస్బెండ్ ఉంటారు కదా, మా డాడీ, అందుకే వెజ్ ఏం చేస్తానులే, ఇంకా అక్కడ ఎలాగూ ఫిష్ ఇవన్నీ దొరకవు కదా అనేసి తీసుకొస్తూనే ఉంటారు. మోస్ట్లీ ఇంకా ఫిష్, మటన్ కూడా ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇంకా మటను, ఫిష్, చికెన్ అయితే నాటుకోడి అలా ఉంటాయి కదా, మనకి ఇక్కడ దొరుకుతాయి కదా. అలా ఎవరైనా ముందే మా డాడీ అడిగి ఇచ్చి పెడతారు మేము వస్తున్నాము అంటే. ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఒక 1 hour పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా వీటి కోసం అయితే ఆ సైడ్కి పెట్టిన ఇవన్నీ కూడా ఫ్రై పీసెస్ అండి. ఇందులో మంచిగా ఉప్పు, కారము, కొంచెం లైట్గా మసాలా, అంటే అన్నీ కూడా తక్కువ వేస్తాను. ఆల్మోస్ట్ ఇవే 1 kg ముక్కలు ఉంటాయేమో. ఇంకా ఒక 2 ఆనియన్స్, అంటే మనం ఒక చిన్న సైజు 2 ఆనియన్స్ తీసుకొని, నేను ఎక్కువ గ్రేవీ చేయనండి, ఎందుకంటే ఆ గ్రేవీ ఎవ్వరు తినరు కాబట్టి. మీరు కొంచెము అంటే గ్రేవీ ఎక్కువ తింటే కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకోండి. ఆనియన్ ఎక్కువ వేస్తే ప్రాబ్లం ఏంటంటే తీయగా వచ్చేస్తుందండి, నాకేమో నచ్చదు. అప్పుడే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇవి 2 మిక్సీ పట్టేసుకొని మనం ఆయిల్ వేసేసి అందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అంటే ఆనియన్ ఇవన్నీ వేస్తే ఆయిల్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువ వేయాల్సి వస్తుంది. నేను తక్కువగానే వేస్తాను కాబట్టి, అంటే ఇంకా మనం ఎక్కువ వేసుకోవడం ఎందుకు, ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ తిన్నప్పుడు తక్కువ ఆయిల్ వేసుకోవాలి, తక్కువ మసాలాలు వేసుకోవాలనేది నా ఫిలాసఫీ. బట్ మా హస్బెండ్కి ఏమో కొంచెం గ్రేవీగా అలా ఉంటేనే నచ్చుద్ది. ఇంకా నేనేమో అంటే ఇలా చేసినా తింటారు, కానీ కొంచెం గ్రేవీ ఉంటే బెటర్ కదా అని అంటూ ఉంటారు. మంచిగా ఆనియన్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అయిపోయాక ఇలా ముక్కలు వేసేసి ఒక 4-5 minutes మగ్గనిస్తే సరిపోతే, నేనైతే ఒక 4-5 minutes అయినా మగ్గనిస్తాను. బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏం చేస్తారంటే వేసిన వెంటనే ఇంకా వాటర్ వేసేసి పెట్టేస్తారు. నేను ఇంకా కొద్దిసేపు మగ్గాక అందులో వాటర్ వేసేసి ఇంకా మనం కొత్తిమీర అండ్ మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, మసాలా పౌడర్ కూడా స్పైసెస్ తక్కువగా వేసి జీలకర్ర, ధనియాలు అవి కొంచెం ఎక్కువ వేసేసి చేసేస్తే అసలు సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. నాకైతే అంటే మాకు తిని ఇదైతే అలవాటు అయిపోయింది. ఆయిల్ కూడా తక్కువగా ఉంటుంది. ఫ్రై అయితే మనకు ఆయిల్లోనే ఫ్రై చేయాల్సి వస్తుంది కదా, సో ఇలా అయితే మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై ఎలా చేసుకోవాలో నేనైతే ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ వేడిగా అన్నం అవ్వగానే మా హస్బెండ్ పెట్టేస్తాను. ఆయనేమో చల్లగా అయిపోయాక, ఎప్పుడైనా చేపల కర్రీ అండి చల్లగా అయినాకనే బాగుంటుంది. అంటే మనం మార్నింగ్ చేసుకునేది ఈవినింగ్ చేసుకునేది నెక్స్ట్ డేకి అలా అయితే బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళిపోతారు. అండ్ మా ఆయన అయితే ఇంకా
వెళ్ళిపోతున్నారండి. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ ఉండిపోయారు కదా! నేనైతే ఇంకో 1 వీక్ ఉన్నాక వెళ్తాను. సో, ఆయనైతే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ హడావిడి అయిపోతది ఎందుకులే అనేసి ఆయనకైతే ఫుడ్ అయితే పెట్టేశాను. మా డ్యాడీ కోసం అయితే ఒక వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా సో, కర్రీలు అంటే వంట ఒకేసారి చేసేసుకున్నాను కాబట్టి ఇంకా పెద్దగా ఖాళీగా ఉంటది. టైం అయితే అంటే నాకు కూడా కొంచెం టైం మిగులుతది. చెప్తున్నాను కదా! ముందైతే మంచిగా వంట చేసేసి హ్యాపీగా మా అమ్మతో కూర్చొని మాట్లాడుతూ ఉండేదాన్ని. కానీ అసలు ఎంత లోన్లీగా అనిపిస్తుందో మా డ్యాడీ ఎంత అంటే పాపం మా డ్యాడీ అప్పటికి ట్రై చేస్తూనే ఉన్నారు మంచిగా అంటే ఎంతైనా అండి అమ్మ ప్లేస్ ఎవ్వరూ రిప్లేస్ చేయలేరేమో. అంటే అంత ముందు డిఫరెన్స్ తెలిసేది కాదు. కానీ నా మ్యారేజ్ అయిపోయి నాకు పిల్లలు పుట్టాక మా మమ్మీతో ఎక్కువ అటాచ్‌మెంట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడికొచ్చాకనైతే నిజంగా నైట్ అయితే నిద్ర కూడా పట్టట్లేదు. రకరకాల ఆలోచనలు, యాంగ్జైటీ లాగా అనిపిస్తుంది. ఇంకా పిల్లల కోసమైతే ఒక 5, 6 ముక్కలైతే ఫ్రై చేసేస్తున్నాను. వాళ్ళు ఇంకా వాళ్ళకి మా హస్బెండే తినిపిస్తాను అన్నారు. అందుకే ఇంకా వాళ్ళ కోసమైతే ఇలా చూసారు కదా ఎంత తక్కువ ఆయిల్ వేసానో. మనం అంటే చాలా సిమ్‌లో పెట్టేసుకొని చేయాలండి. లేకపోతే మొత్తం మాడిపోతాయి. అండ్ ఇంక నా చిన్నప్పుడు ఫోటోస్ చూపిస్తానన్నాను కదా! ఇందులో నేను ఎక్కడున్నాను చెప్పండి? లాస్ట్‌కి బ్లూ డ్రెస్ ఏసుకున్నాను కదా! అది నేను. తర్వాత మా అక్క అండ్ ఒళ్ళో ఉన్నది మాత్రం మా తమ్ముడు. ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోస్ అండి. నాకు మెచ్యూర్ ఫంక్షన్ 2 టైమ్స్ జరిగింది. మా అక్కతో పాటు ఒకసారి చేశాను. మళ్ళీ నేను సెపరేట్‌గా మెచ్యూర్ అయినప్పుడు అప్పుడు కూడా ఫొటోస్ తీశారు. ఇవన్నీ ఈ మధ్యలో ఉంది చూసారు కదా! మా మమ్మీ ఎంత అందంగా ఉంది కదా! చాలా అందంగా ఉండేదండి. ఇదైతే మా అక్క. నా చిన్నప్పుడు ఫొటోస్ చాలా తక్కువ. ఎందుకంటే మా అక్క ఫొటోస్ ఉన్నాయి. మా తమ్ముడు ఫొటోస్ ఉన్నాయి. నన్నే ఎక్కువ ఫొటోస్ తీయలేదండి మా వాళ్ళు. మధ్యలో పుట్టాను కదా ఇంకా. ఇదైతే మా అక్క మ్యారేజ్ అప్పుడు నేను ఎలా ఉన్నానో చూడండి. అండ్ ఈ ఫోటో ఏంటంటే నా మ్యారేజ్‌లో మా అక్క. ఇదండి ఈరోజు వ్లాగు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.